హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చేంజ్ లైఫ్ కేర్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి పద్మశాలి సామాజిక వర్గంలో నిజామాబాద్ పట్టణం పద్మశాలి హాస్టల్కి సంబంధించిన ఎలక్షన్స్. అయితే ఈ ఎలక్షన్స్ వచ్చేసి ఈ నెల 14వ తారీఖు, అంటే 14వ తారీఖు సెప్టెంబర్ 2025, అంటే డే ఆఫ్టర్ టుమారో, ఆదివారం రోజున ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. పద్మశాలి హాస్టల్ భవన నిర్మాణ అభివృద్ధికి సంబంధించిన ఎలక్షన్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 నిమిషాలు ఈ హాస్టల్ హిస్టరీ చెప్పుకున్నాక నెక్స్ట్ ఎలక్షన్లోకి వెళ్దాం. అదేంటంటే 1980వ సంవత్సరంలో అప్పటి ఐఏఎస్ ఆఫీసర్ గారు పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేశారు. సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది పద్మశాలి పెద్ద మనుషుల సహాయ సహకారాలతో, వ్యక్తిగత సహాయ సహకారాలతో ఆయా జిల్లాలు, మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆయా గ్రామాలకు సంబంధించిన కాంట్రిబ్యూషన్తో సహా కలిపి పద్మశాలి సామాజిక వర్గం బిడ్డలు చదువుకోవాలనుకున్నప్పుడు పట్టణానికి రావాలి. నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిజామాబాద్ రావడం జరుగుతుంది. సో వాళ్లకు ఒక వసతి గృహం అనేది ఉండాలి. అప్పట్లో 40 సంవత్సరాల క్రితం ఈ స్థాయిలో హాస్టళ్ళు కానీ, గవర్నమెంట్ హాస్టల్స్ కానీ, ప్రైవేట్ హాస్టల్స్ కానీ అసలు లేవు. కాబట్టి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఒక పెద్ద ఆయన ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దాతల సహకారంతో, పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన దాతల సహకారంతో ఆయా బిల్డింగ్ నిర్మించుకొని హాస్టల్ రన్ చేయడం జరిగింది. సో వాళ్ళు తలపెట్టిన కార్యక్రమం నిర్వాధికంగా 80వ సంవత్సరం నుంచి 1980 సంవత్సరం నుంచి 95 వరకు, ఇంకొంచెం గట్టిగా మాట్లాడుకుంటే 2000 సంవత్సరం వరకు నిర్విఘ్నంగా ఆయా పెద్ద మనుషులు ఏ లక్ష్యంతో అయితే స్టార్ట్ చేశారో, పద్మశాలి సామాజిక వర్గంలోని పేద బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టణానికి చదువుకోవడానికి వస్తే నిజామాబాద్కి ఒక వసతి గృహము బడ్జెట్లో అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రొవైడ్ చేయడం జరిగింది. నిజంగా అద్భుతమైన సదుద్దేశము. అది 100% వాళ్ళు పెట్టిన 80 నుంచి ఇంచుమించు 2000 సంవత్సరం వరకు కాస్త అటు ఇటుగా గట్టిగానే నెరవేరింది. ఆ పైన 2005 వరకు అనుకుందాం కాసేపు. అయితే సో 2000 నుంచి 2005 వరకు ఆ బిల్డింగ్ యొక్క లక్ష్యం, పద్మశాలి వసతి గృహం అనే హాస్టల్ యొక్క లక్ష్యం మెల్లిగా నీరుగారుతూ వచ్చింది. ఆ తర్వాత నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2005 తర్వాత ఆల్మోస్ట్ మెల్లిమెల్లిగా నిర్వీర్యం అయిపోయింది. అంటే గత 20 సంవత్సరాలుగా, 15 నుంచి 20 సంవత్సరాలుగా ఆ యొక్క హాస్టల్ భవనం ఏదైతే పద్మశాలి వసతి గృహం ఉందో, మన గాయత్రి నగర్లో పులాంగ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక గాయత్రి నగర్ కంటే ముందు వస్తుంది రైట్ సైడ్, నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పట్టణంలో ప్రతి పద్మశాలి బిడ్డకు అవసరం, అవగాహన ఉన్న ప్లేస్ అది. సో గత 20-25 సంవత్సరాలుగా ఆ యొక్క ప్లేసు పద్మశాలి బిడ్డలకు ఎవరికైతే సదుద్దేశంతో పెద్దలు నిర్మించిన హాస్టల్ భవనం అనేది అందకుండా పోయింది, నిర్వీర్యంగా మారిపోయింది. హాస్టల్ భవనం అయితే ఉందో అది కూల్చేయడం జరిగిపోయింది ఆల్మోస్ట్గా. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పేసి అంతకుముందున్న ప్యానల్స్ ఎవరైతే బరిలో నిలబడి, పోటీలో నిలబడి గెలిచిండ్రు, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలక్షన్ వ్యవస్థ కొనసాగుతోంది. అధికారంలో చాలామంది ఉంటూ వస్తున్నారు. నాకు తెలిసి ఈ 20 నుంచి 25 సంవత్సరాల్లో కేవలం 2 ప్యానల్స్ మాత్రమే అధికారాన్ని అనుభవించాయి. సో వాళ్ళ హయాంలో జరిగిన అభివృద్ధి అనేది, కనబడుతున్న అభివృద్ధి శూన్యం. అంటే ఏ సదుద్దేశంతో మన పూర్వీకులు అయితే దాన్ని నిర్మించడం జరిగిందో ఆ సదుద్దేశం నిర్వీర్యం అయిపోయింది. సో మరి దేనికోసం కట్టుకున్నట్టు హాస్టల్ భవనాన్ని? అంటే 40 సంవత్సరాల క్రితం ఉన్న మన పెద్ద మనుషులు, మన పూర్వీకులు, మన నాన్నల జనరేషన్ కావచ్చు, వాళ్ళ నాన్నల జనరేషన్ కావచ్చు, వాళ్ళందరూ రూపాయి కూడబెట్టుకునే రోజుల్లో కూడా పద్మశాలి హాస్టల్ వసతి గృహాన్ని నిర్మించి ఇచ్చారు. సో దాన్ని ఇప్పుడు మనకు అన్ని రకాలుగా ఆర్థికపరమైన వసతులు పెరిగాయి, మనకు సంపాదించుకునే అవకాశాలు పెరిగాయి. ఈ టైంలో కేవలం దాన్ని మెయింటైన్ చేసే కెపాసిటీ కూడా అంతకుముందు ఉన్న 2 పాలక వర్గాలకు, గత 20-25 సంవత్సరాలుగా ఉన్న 2 పాలక వర్గాలకు అవ్వలేదు, వీలవ్వలేదు, చేయలేకపోయారు, చాతగానితనంగా మిగిలిపోయారు అని చెప్పడానికి అస్సలు మొహమాట పడట్లేదు. ఇది పద్మశాలి ప్రతి బిడ్డలో, జిల్లా వ్యాప్తంగా ఉన్న పద్మశాలి ప్రతి బిడ్డలో రగులుతున్న ఆవేదన. 20 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోగా, ఒక కమర్షియల్ ప్లేస్ నుంచి ₹1 రాకపోగా, విద్యార్థులకు ఏ రకంగా ఉపయోగపడకపోగా, కేవలం పేరుకి ఎలక్షన్స్ అనే ఒక సాంప్రదాయబద్ధంగా కొనసాగిందే తప్పితే, అప్పట్లో ఆ 40 సంవత్సరాల క్రితం కట్టిన ఒక 10 మడిగలు 8 మడిగలు ఏవైతే ఉన్నాయో దాని మీద సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఒక రెంట్ తప్ప ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. సో ఆ తర్వాత ఒక 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్లో ఏసీ పెట్టారు గత 10-12 సంవత్సరాల క్రితం ఇంచుమించుగా. సో అది స్టిల్ నిర్వీర్యంగానే ఉంది. సో మన పెద్దలను నిర్వహించిన, తలపెట్టిన హాస్టల్ భవన నిర్మాణము, పిల్లలు ఉపయోగపడే ఒక సదుద్దేశము నీరుగారిపోయింది. ఎలక్షన్లు పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదు. సరే, ఇదంతా కాసేపు పక్కన పెడదాం, అయిపోయింది. సో ఇంత
రాద్ధాంతం తర్వాత ఇంచుమించు 20-25 సంవత్సరాల తర్వాత 2 ప్యానెళ్ళు దాటుకొని ప్రస్తుతం అంటే 2 ప్యానెళ్ళు వేరు ప్యానెళ్ళు అధికారంలో ఉన్నాయి. ఆ తర్వాత ఏం కారణాలను పక్కన పెడదాం, ప్రస్తుతానికి ఎలక్షన్స్ పెట్టారు. మళ్ళీ ఈ ఎలక్షన్స్లో ప్రస్తుతం 3 ప్యానెళ్ళు పోటీలో ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ హాస్టల్ బిల్డింగ్ ప్లేస్ పరిస్థితి, ఆ బిల్డింగ్ పరిస్థితి కట్టుకడితే నయమయ్యే పరిస్థితులు లేదు, ఆల్మోస్ట్ ఆపరేషన్ చేయాల్సిన సిచ్యువేషన్. అంటే జీరో నుంచి దాన్ని అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్లకు వచ్చిన ప్యానల్స్ అంటే పోటీలో నిలబడి గెలిచి అభివృద్ధి చేద్దాము అనుకుంటున్న ప్యానల్స్ వాళ్ళ కార్యాచరణ ఏంటి? ఇంతవరకు నేను చూసినంతలో 3 ప్యానెల్ల వాళ్ళు రావడం జరిగింది, మేము వెళ్ళడం జరిగింది, కలవడం జరిగింది. ఎందుకంటే ఏ రకంగా చూసినా మన పద్మశాలులందరం ఎక్కడి దగ్గర బంధుత్వం అనేది ఉంటుంది, అన్న కాక బాబు ఏదో రిలేషన్ ఉంటుంది, స్నేహం ఉంటుంది, వ్యాపారపరమైన అనుబంధాలు ఉంటాయి. సో ఆ రకంగా అందరినీ కలవడం జరిగింది. నేను కలిసిన ప్రతి ప్యానల్ వాళ్ళని అడిగిన అంశం ఏంటంటే ఒక పద్మశాలి బిడ్డగా, ఎందుకంటే గత 20 సంవత్సరాలు ఎలాగో నీరు గారిపోయింది మన లక్ష్యము, ఇక నుంచైనా బలంగా ముందుకెళ్దాము. సార్ మీ కార్యాచరణ ఏంటి, మీ ఎజెండా ఏంటి, పద్మశాలి బిడ్డల సామాజిక వర్గానికి ఆయా స్టూడెంట్ దశలో ఉన్న విద్యార్థులకు మీరు ఏ రకంగా మేలు చేయదలుచుకున్నారు అని అడిగితే ఏ ఒక్కరి నుంచి కూడా, నిజంగా చెప్తున్నాను, ఏ ఒక్కరి నుంచి కూడా 100కు 100% సరైన సమాధానం లేదు. అసలు సమాధానం చెప్పట్లేదు అని నేను అనట్లేదు, ఆ మాట మాట్లాడను. అంటే ఇది కేవలం హాస్టల్ భవనం, మేము హాస్టల్ భవనం నిర్మిస్తాము, ఇది కేవలం హాస్టల్ భవనం నిర్మిస్తాము అని కొందరు సమాధానం. హాస్టల్ భవనంతో పాటు ఇంకేమన్నా చేస్తాము అని కొందరు ఇంకేమన్నా అంటే ఏంటి అంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక లేదు, సరైన అజెండా లేదు, ఏమీ లేకుండా మళ్ళీ ఇప్పుడు ఎవరు గెలిచినా కానీ అంటే మనం ఇక్కడి నుంచి ఒక లక్ష్యం నిర్దేశించుకొని ముందుకెళ్తేనే అక్కడ దాకా చేరుకుంటామా లేదా, మధ్యలో వస్తున్న హడిల్స్ ఏంటి, ఎలా ఓవర్కమ్ చేయాలని తెలుస్తుంది. అసలు లక్ష్య నిర్దేశమే సరిగ్గా లేనప్పుడు, మనం ఎక్కడ స్టార్ట్ అవుతున్నాం ఎక్కడ పోతున్నాం అనేది మనకు తెలియనప్పుడు అసలు ఎక్కడికి వెళ్తాం? మనం ఒక్కసారి గెలుద్దామండి, గెలిచిన తర్వాత కార్యాచరణ మొదలు పెడతాం. గెలిచిన తర్వాత మొదలు పెట్టేది కాదండి కార్యాచరణ అనేది. అడుగు పెట్టే ముందే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిందే కార్యాచరణ. ఎందుకంటే ఇది వ్యక్తిగతమైన విషయం కాదు. ఒక సంఘానికి, ఒక సామాజిక వర్గానికి, ఆ సామాజిక వర్గంలో ముఖ్యంగా భవిష్యత్తులో అన్ని రకాలుగా ముందుకెళ్ళి యువతను ఉద్దేశించి పెట్టింది పెద్దలు. 40 సంవత్సరాల క్రితం వాళ్ళకి అంత ముందు చూపు ఉంది, 40 సంవత్సరాల తర్వాత మన ముందు చూపు ఎక్కడుంది, ఎందుకు కొరబడింది, మన పద్మశాలం రాజకీయంగా ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఇది కారణం. మన నగర ఎలక్షన్లో, మన జిల్లా ఎలక్షన్లో, మన హాస్టల్ భవన్ ఎలక్షన్లో కూడా మనకు ఒక ముందు చూపు, ఒక విజన్, ఒక భవిష్యత్తు దృష్టి అనేది లేకపోతే భవిష్యత్ రాజకీయాల్లో, సాంప్రదాయబద్ధమైన రాజకీయాల్లో, సర్పంచ్ ఎలక్షన్లో, ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో, సరే భవిష్యత్తులో ఒక మేయర్ ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ రకంగా ముందుకెళ్తాం? కనీస అవగాహన, ఒక కార్యాచరణ, ఒక క్రమబద్ధీకరణ, ఒక లక్ష్యం, భవిష్యత్ అవసరాలు ఎలా ఉంటాయి విద్యార్థులకు, ఇంకేం చేస్తే బాగుంటుంది అనేది లేకుండా ముందుకెళ్తున్నాం నాకు అనిపిస్తుంది. ఇది మెజారిటీ పద్మశాలి సామాజిక ప్రజలు అనుకుంటున్న అంశమే. ఎందుకంటే ఇంచుమించు 894 ఓట్లు ఉన్నాయి. మీ కార్యాచరణ కరెక్ట్గా ఉంటే, మీ ఎజెండా కరెక్ట్గా ఉంటే ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఎవరి కార్యాచరణ అంత గొప్పగా ఏం లేదు. చెప్పట్లేదా అంటే మేము ఇది చేస్తాం అది చేస్తాం చెప్తున్నారు, కానీ దానికి దీర్ఘకాలిక ప్రణాళిక లేదు. ఆ ప్రణాళిక లేదు అంటున్నాడు, వీడేం చెప్తున్నాడు మీరు అనుకోవచ్చు. నేను చెప్తాను వినండి. ఇప్పుడు అంటే నాకు ఒక్కడికే తెలుసు అని చెప్పట్లేదు. చాలామంది పద్మశాలి సామాజిక వర్గం బిడ్డల్లో, చదువుకున్న వాళ్ళలో, అంతకుముందు పూర్వీకులు ఎవరైతే కట్టించారో వాళ్ళకి సంబంధించిన వారసుల్లో, అందరి మనసుల్లో మెదులుతున్న అంశాలు కొన్ని మీ ముందర పెడుతున్నాను, నా వాయిస్లో మీ ముందర పెడుతున్నాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్టల్ రిక్వైర్మెంట్ 40 సంవత్సరాల క్రితం విపరీతంగా ఉంది. అప్పుడు ప్రభుత్వాల నుంచి కానీ ప్రైవేటు నుంచి కానీ ఎలాంటి వసతి గృహాలు లేవు. ఆ టైంలో 100కు 100% పద్మశాలి వసతి గృహం అవసరము. బట్ ఈ రోజున్న పరిస్థితులలో మీరు ఆలోచించండి, కేవలం పద్మశాలి వసతి గృహం కట్టేసి చేతులు దులిపేసుకుంటామంటే ఆ మాత్రానికి అంత పెద్ద ప్లేస్ ఎందుకు, మళ్ళీ ఫర్దర్గా కన్స్ట్రక్షన్ ఎందుకు, ఇంత పెద్ద ఎలక్షన్ సిస్టమ్ ఎందుకు, దానికి ఒక ప్యానలు, బాడీ వ్యవస్థ అంతా ఎందుకు? అంటే చిన్నప్పటికి ఇదంతా అవసరం లేదు. ఫండ్ కలెక్ట్ చేసి ఒక బిల్డర్ పెట్టేసి వాడే కట్టేసిపోతారు. మనమందరం ఎందుకు మరి? 894 ఓట్లు ఎందుకు? భవిష్యత్తులో ఇంకా ఓటు బ్యాంక్ పెంచుకోవడం ఎందుకు? ఇది కాదు చేయాల్సింది. ఒక మెచ్యూరిటీ విధానంలో వెళ్తే, సింపుల్గా ఆలోచిస్తే ఈ హాస్టల్ ద్వారా పద్మశాలి స్కూల్ ఏదైతే ఉందో అక్కడ మన వైపు అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. ఇక్కడ హాస్టల్ నుంచి చేయొచ్చు. ఎలాగో చెప్తాను వినండి. అదేంటంటే ఇదే హాస్టల్లో చదువుకొని బయటికి వెళ్ళిన పిల్లలు, అంటే అప్పుడు పిల్లలుగా బయటికి వెళ్ళిన వాళ్ళు, విద్యార్థి దశలో బయటికి వెళ్ళి లైఫ్లో సాధించిన వాళ్ళు, అన్ని సెక్టార్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అన్ని సెక్టార్స్లో లైక్ అన్ని ఫీల్డ్స్లో బిజినెస్లో ఉన్నారు. వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకుంటే చాలామంది ఎంప్లాయీస్ బయటకు వచ్చి, చాలా టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్లో, లైక్ ఎనీ డిపార్ట్మెంట్లో మన వాళ్ళు ఉన్నారు. మన పద్మశాలి సామాజిక వర్గం సంబంధించిన పిల్లలకు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ పెట్టడానికి దాన్ని వాడుకుందాం. అక్కడ బిల్డింగ్ నిర్మాణం అయితే చేస్తామో ఇది 25% ఆఫ్ ద ప్లేస్ నేను మాట్లాడేది.
ఇంచుమించు 2222 గజాలను మన ప్లేస్ ఏదైతే ఉందో, సరే సెట్ బ్యాక్స్ తర్వాత ఇంచుమించు 2000 గజాల 1900 గజాలు అయితే మిగులుతుంది యాజ్ పర్ నుడానామ్స్. సో ఆ 1900 నుంచి 2000 గజాల ప్లేసుల్లో మనం హాస్టల్ కేటాయించాల్సింది భవిష్యత్ అవసరం దృష్టిలో పెట్టుకుంటే ఒక 25% మాత్రమే హాస్టల్కి కేటాయించాలి. ఆ హాస్టల్లోనే ఒక లైబ్రరీ రావాలి, ఒక డిజిటల్ లైబ్రరీ రావాలి, పిల్లలకి ఎంప్లాయ్మెంట్కి అవసరమైన కోచింగ్ రావాలి, పర్సనల్ డెవలప్మెంట్ సంబంధించిన కోచింగ్ రావాలి. ఇవన్నీ మనం పెట్టగలుగుతామా, మనతో అయితే అని చెప్పి చాలామంది మాట్లాడారు. ప్యానల్లో ఉన్న సభ్యులు కూడా నాతో మాట్లాడడం జరిగింది. ముమ్మాటికి పాసిబుల్ అండి. ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఇవన్నీ చేయడానికి చాలామంది ట్రస్టులు ఉన్నారు, ట్రస్టీలు ఉన్నారు. వాళ్ళని ఒక కోఆర్డినేషన్ ప్రకారము అట్ ద సేమ్ టైం వాళ్ళతో పాటుగా, ఇప్పుడు ఆ ట్రస్టుల పేర్లు అప్రస్తుతం, ఎందుకంటే సమయం చాలా తీసుకుంటుంది, ఆల్రెడీ వీడియో లెందీగా అవుతుంది. మన పద్మశాలి హాస్టల్లో చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి మన పిల్లలకు పాఠాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అది కంప్యూటర్ క్లాసులు అవ్వచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు అవ్వచ్చు, ఇంటర్వ్యూ సంబంధించిన లెసన్స్ అవ్వచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినవి అవ్వచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్, మళ్ళీ చెప్తున్నా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు వచ్చి చెప్పడానికి ముందర ఉన్నారు. సో ఇక్కడ మన ఖర్చు ఎక్కడ ఉంది? ఒక బిల్డింగ్ నిర్మించి ఇవ్వడం. సార్ దాంతోపాటుగా ఈ పద్మశాలి హాస్టల్ నుంచి బయటకు వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ద్వారా మనం పద్మశాలి స్కూల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది, నిధుల కొరత ఉంది. సో అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మంది ఫ్యాకల్టీ అవసరం ఉందనుకుందాం. ఇక్కడ నుంచి ఒక 5-6 ఫ్యాకల్టీస్ మనం ఇస్తాం, పార్ట్ టైంకి వెళ్ళి చెప్తారు. సో 5-6 ఫ్యాకల్టీల శాలరీ యావరేజ్గా 20,000 రూపాయల శాలరీ అనుకున్నా 1,20,000 రూపాయలు సేఫ్ అవుతుందిగా మన పద్మశాలి స్కూల్కి. అది ఎవరో ఒక తాత పద్మశాలి స్కూల్ కోసం కేటాయించిందే కదా. సో దాన్ని ఎందుకు నిర్వీర్యం చేయాలి? అక్కడ పరిస్థితులు అంతంత మాత్రమే ఉన్నాయి. సో కోఆర్డినేషన్ బిట్వీన్ జిల్లా సంఘము, నగర సంఘము, హాస్టల్, స్కూలు ప్లస్ ఈ 4తో పాటుగా మరో ప్లేస్ ఉంది మనకు బోర్గం వైపు, 1200 గజాలు 600 గజాలు ప్లేస్ తీసుకున్నారు, అదొకటి. ప్లస్ ఇంకో అంశం వచ్చేసి మన ఓల్డ్ తిరుమల థియేటర్ లైన్ మార్కెట్ రోడ్లో ఇంచుమించు 300 గజాల పై మట్టుకు, నాకు తెలిసినంత మటుకు మన చేనేత సంఘానికి సంబంధించిన ఒక ల్యాండ్ ఉంది. సో ఈ 6ని కోఆర్డినేట్ చేస్తే మనం అద్భుతాలు సాధించవచ్చు. భవిష్యత్ రాజకీయాలపై మనం బలంగా వెళ్ళాలన్నా పద్మశాలి హాస్టల్ సెపరేటు, పద్మశాలి స్కూల్ సెపరేటు, నగరం సెపరేటు, తర్ప సెపరేటు, ఆ ల్యాండ్ సెపరేటు, ఇది సెపరేట్, దేని దానికి మాట్లాడుకుంటూ డివైడ్ అండ్ రూల్ పాలసీలు మనం ఉన్నంతకాలం పద్మశాలి ఓటు బ్యాంక్ అలాగే ఉంటుంది. పద్మశాలి రాజకీయం ఏ రకంగా ముందుకెళ్లరు. వీటన్నింటిని కోఆర్డినేట్ చేసి ముందుకెళ్ళాలంటే మన ఐక్యత పెరగాలంటే తర్పల వారీగా, మన నగర సంఘం నుంచి తర్పల వారీగా బలోపేతం చేయాలి. దాన్ని ఇంకో వీడియోలో మాట్లాడుకుందాము. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, హాస్టల్ భవనం ఏదైతే మన పూర్వీకులు నిర్మించిచ్చారో ఇప్పుడు నిర్వీర్యం అయిపోయింది. కొత్తగా వస్తున్న ప్యానల్స్ ఎవరైనా సరే దీర్ఘకాలిక ప్రణాళికతోని, ఒక నిబద్ధతతో కూడుకున్న కార్యాచరణతోని, ఒక విజన్తోని మీరు ముందుకు వస్తానంటే మాలాంటి వాళ్ళం అందరము అందులో ముందుకు ఉండడానికి రెడీగా ఉన్నాము. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కార్యాచరణ ఏర్పరచండి. విద్యావంతులతో, హాస్టల్లో చదువుకున్న వాళ్ళతో, ఇప్పుడున్న యువతతో భవిష్యత్ అవసరాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు యువతకు తెలిసినంతగా ఇప్పుడు ప్యానల్లో ఉన్న వాళ్ళకి తెలియదు. ఇక్కడ మరో విషయం ప్రస్తావించదలుచుకున్నాను నేను. హాస్టల్ అనేది విద్యకు సంబంధించింది, విద్య అనేది యువతకు సంబంధించింది, యువత అనేది కేవలం ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్కి సంబంధించింది. మరి ఏ ఒక్క ప్యానల్లో అయినా చెప్పుకోదగ్గ యువకులు ఎంతమంది ఉన్నారు, విద్యావంతులు ఎంతమంది ఉన్నారు? ఒక ప్యానల్ తయారు చేసే ముందు ఏ సెక్టార్ ఎలక్షన్స్ పెడుతున్నామో ఆ సెక్టార్ ఎలక్షన్స్లో ఏ ఏజ్ గ్రూప్ ఉండాలి, ఎలాంటి వాళ్ళు ఉండాలనేది మీరు ఆలోచించుకోకుండా ఒక ప్యానల్ని డిసైడ్ చేసి పెట్టినట్టుగా నాకే కాదు చాలామందికి అనిపిస్తుంది. నా వాయిస్గా వినిపిస్తున్నాను. 3 ప్యానల్లో ఇంచుమించుగా 11 పోస్టులు ఉన్నాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 11 పోస్టులు అంటే 3 ప్యానల్ అంటే 33 మంది పోటీలో ఉన్నారు. 33 మందిలో గట్టిగా నాకు తెలిసి ఏ ప్యానల్లో కూడా 2కు మించిన యువకులు లేరు. పెద్ద మనుషులు ఉండొద్దని నేను చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. పెద్ద మనుషుల సహాయ సహకారాలతో, యువత ప్రాతినిధ్యంతో టుగెదర్గా టీమ్గా ముందుకెళ్తేనే ముఖ్యంగా హాస్టల్ లాంటి ఎలక్షన్స్ 100% సక్సెస్ అవుతాయి. మీరు కంప్లీట్గా మీకున్న పరిచయాల ద్వారానో, మీకున్న పూర్వీకుల ద్వారానో, మీకున్న ఒక సర్కిల్ ద్వారా ఒక ప్యానల్ ఏర్పరచుకొని మీరు అందరూ ముందుకు వచ్చేస్తే యువత లక్ష్యాలు ఎలా నెరవేరుతాయి, భవిష్యత్తు అవసరాలు యువతలో ఎలాంటివి ఉన్నాయి, టెక్నాలజీలో ఎలాంటివి ఉన్నాయి, భవిష్యత్ విద్యా వ్యవస్థలు ఎలా ఉన్నాయి, సెంట్రల్ విద్యా వ్యవస్థలు ఎలాంటి మార్పులు వస్తున్నాయి, స్టేట్ విద్యా వ్యవస్థలు ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఇంటర్నేషనల్ విద్యా వ్యవస్థ ఎలా పోతుంది అనేది మీలో ఎంతమందికి అవగాహన చెప్పండి. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు. ఇక్కడ పెద్దల అనుభవంతో పాటు పిల్లల జ్ఞానం కూడా కలిస్తేనే ఒక సమిష్టి టీం ఏర్పడుతుంది. సమిష్టి టీం ఏర్పడ్డ రోజునే విద్యా వ్యవస్థతో కూడా సంబంధం ఉన్న హాస్టల్ లాంటివి ముందుకెళ్తాయి. సో దాని భవిష్యత్తులో కమర్షియల్గా ఎలా డెవలప్ చేయొచ్చు, ఒక మినీ ఫంక్షన్ హాల్ ఎలా కట్టొచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ ఎలా చేయొచ్చు, దీని మీద సెపరేట్ వీడియో చేసుకుందాము. ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే మన పద్మశాలి ప్యానల్స్లో, అంతకుముందు నగర ఎలక్షన్స్లో కూడా యువత పార్టిసిపేషన్ లేదు, మహిళల పార్టిసిపేషన్ లేదు. కనీసం ఈ ఎలక్షన్లో అయినా యువతను పార్టిసిపేట్ చేపిస్తున్నాం, ఎందుకంటే యువతకు సంబంధించింది కాబట్టి అనుకున్నాను. కానీ ఇక్కడ యువత ప్రాతినిధ్యం లేదు, యువత పార్టిసిపేషన్ లేదు. ఎప్పుడు అడిగినా, ఎప్పుడు క్వశ్చన్ చేసినా లేదు. మేము ఎవరో ఒకరం గెలవగానే, ఏ ప్యానల్కి ఆ ప్యానల్ మేము గెలవగానే యువతను మీరు గెలిచినాక యువతను తీసుకోవడం దేనికండి?
దేనికి యువత ఎలక్షన్లో భాగమై ఉండాలి, ఈసీ బాడీలో భాగమై ఉండాలి, కార్యాచరణలో భాగమై ఉండాలి, ప్రణాళికలో భాగమై ఉండాలి. అప్పుడు కదా యువత పార్టిసిపేషన్ అనేది పాసిబిలిటీ ఉండేది. మరొకసారి చెప్తున్నాను మన పద్మశాలి పెద్దలందరికీ, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే ప్రతి ప్యానల్ని 3 ప్యానల్ అయితే పోటీలో ఉన్నారు, మీకు ఎక్కడ కలిసినా కానీ మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది, హాస్టల్ పట్ల మీ ఉద్దేశం ఏంది, విద్యా వ్యవస్థ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, దానికి అనుకూలంగా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మన పిల్లలకి ఏ రకంగా ఉపయోగపడతాయి అని క్వశ్చన్ చేయండి. దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక, హాస్టల్ సంబంధించి హాస్టల్ని ఏ రకంగా డెవలప్ చేయొచ్చు, దాంతో రెవెన్యూ ఎలా జనరేట్ చేయొచ్చు, ఏ రకంగా మన పద్మశాలి సామాజిక రంగంలో ఇతర వాటికి నగరానికి కానీ మరొక దానికి కానీ హాస్టల్ ద్వారా ఎలా ఉపయోగం ఉంటుంది, స్కూల్ ద్వారా మన నగరంలో ఇతర వాటికి ఎలా ఉపయోగాలు ఉన్నాయనేది స్పష్టమైన ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నాలాంటి ఉత్సవంతులు చాలామంది కలెక్ట్ చేశారు, నేను కలెక్ట్ చేశాను. ఆ డేటా కావాలంటే మీ ప్యానల్ వాళ్ళకి నేను ఇస్తాను. దయచేసి భవిష్యత్ కార్యాచరణతో ముందుకు రండి, యువత పార్టిసిపేషన్ పెంచండి. అప్పుడే పద్మశాలి సామాజిక వర్గం అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. అన్ని రంగాల్లో ముందుకెళ్ళిన నాడు, సమిష్టిగా ఉన్ననాడు మాత్రమే భవిష్యత్ రాజకీయాల్లో ముందుకెళ్తాం. ఇది అర్థం కాని రోజులు, పొలిటికల్ వ్యాక్యూమ్ మనకి ఎంతున్నా, బీసీ సామాజిక వర్గం పాలిటిక్స్లోకి రావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా ఆ అంశానికి మిగిలిన పార్టీలందరూ లైక్ టీఆర్ఎస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ఎవరు సపోర్ట్ చేసినా ఏం చేసినా పార్టీలు సొంతంగా బీసీలు ఎలక్షన్లోకి రండి అని చెప్పేసి ఆహ్వానిస్తున్న రోజుల్లో కూడా బీసీ సామాజిక వర్గంలో అత్యధికంగా జనాభా ఉన్న మన పద్మశాలి సామాజిక వర్గం ఒక్కడు కూడా ముందుకెళ్ళలేకపోతుంది అంటే ఇదే కారణం. దాటి మనం బయటికి వెళ్ళట్లేదు. రాజకీయంగా ముందుకెళ్ళాలంటే ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఇక్కడి నుంచే బలోపేతం కావాలి. దయచేసి మీ కార్యాచరణతో ముందుకు రండి, చిత్తశుద్ధితో ముందుకు రండి. భవిష్యత్ భారతదేశం నిర్మాణంలో భారతీయులందరి పాత్రలో పద్మశాల పాత్ర కూడా పుష్కలంగా ఉంటుంది. మనకు పొలిటికల్ వ్యాక్యూమ్ చాలా బలంగా ఉంది. బీసీలకు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది అంటే డెఫినెట్గా పద్మశాలి సామాజిక వర్గానికి కూడా పొలిటికల్ వ్యాక్యూమ్ పుష్కలంగా ఉంది. అవకాశం వచ్చినప్పుడు కూడా మనం వాడుకోకపోతే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి అవకాశాలు గుర్తుపెట్టుకోండి. జై హింద్, జై మార్కండేయ.